హాయ్ అండి. ఇవాల్టి మినీ వ్లాగ్లో నా లంచ్ అండ్ ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. లంచ్లోకి నేను మిరియాల రసం చేశాను ఘాటుగా. ఇంకా చామగడ్డ కూర చేశాను. టొమాటో అండ్ కొబ్బరి పేస్ట్ వేసి ఇలా ముద్ద కూరలాగా చేశాను. ఇది అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇదేమో రైస్ వండేశాను. ఆఫ్టర్నూన్ 1:30 వస్తుంది టైము. మా అత్తమ్మకి లంచ్ చేస్తున్నాను. రైస్, రసం అండ్ చామగడ్డ కూర వేసేసి ముందుగా తనకి ఇచ్చేస్తున్నాను నేను. ఆ తర్వాత మేమందరం కూడా లంచ్ చేసేసాము. నెక్స్ట్ కొంచెం సేపు రెస్ట్ తీసుకునేసాను. ఆ తర్వాత ఈవినింగ్ రొటీన్. ఈవినింగ్ టీ తాగేసినాక ఇప్పుడు టైం 5 వస్తూ ఉంది. నేను రేపటి కోసం దోశల పిండి రెడీ చేస్తున్నాను. ఈ దోశ పిండి నేను ఓన్లీ రైస్తో కాకుండా 1 పార్ట్ వచ్చి రాగులు, 1 పార్ట్ జొన్నలు, 1 పార్ట్ మినపప్పు, 1 పార్ట్ పచ్చి బియ్యము, 1 పార్ట్ వచ్చి ఉప్పిడి బియ్యం ఇవన్నీ వేసి బాగా వాష్ చేసేసినాను. ఆ తర్వాత ఇందులోనే కొంచెం మెంతులు కూడా నానబెట్టేసి ఇంకా నేను మిల్క్ పంపించేస్తాను. దోశ పిండి ఫర్మెంట్ అయినాక రేపు వాడుకోవచ్చు. ఒక 4 డేస్ వరకు నాకు ఇంకా టెన్షన్ లేదు బ్రేక్ఫాస్ట్ది. కొద్దిగా ఆకలిగా అనిపిస్తే ఉన్నట్టుండి నాకు సూప్ గుర్తుకొచ్చింది. సో మా హస్బెండ్ కూడా సూప్ చేయమంటే సూప్ చేస్తున్నాను నేను. మష్రూమ్ సూప్ ఇది. దీనికోసం నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇది ఒక సాషే ఓపెన్ చేసినామంటే 2 గ్లాసెస్ ఇద్దరికి సరిపోయినంత సూప్ వస్తుంది. ఎప్పుడన్నా మనకు ఓపిక లేకపోయినప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ సూప్ తయారు చేసుకోవచ్చు. అప్పుడప్పుడే మాత్రమే వాడండి. లేదంటే మనకి వెజిటబుల్ సూప్ చేసుకుంటాం కదా, అదే బెస్ట్ అనమాట. ఈ ఇన్స్టెంట్ సూప్స్ హెల్త్కి అంత మంచిది కాదు. అందుకనేసి ఈ వాటర్లో నేను ఈ సాషే లోపల ఉండే కంటెంట్స్ అంతా వేసేసి కలిపేసాను లంప్స్ లేకుండా. ముందుగానే స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఇది బాగా కలిపేసినాక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి జస్ట్ ఒక బాయిల్ రానివ్వాలి. బాయిల్ వచ్చిన తర్వాత సిమ్ చేసేసి ఆ తర్వాత ఒక 2 మినిట్స్ మనము సిమ్లోనే ఉడికించుకున్నామంటే సూప్ అయితే రెడీ అయిపోయింది. వేడి మష్రూమ్ సూప్ అయితే రెడీ అండి. నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉంది. ఇదండి ఇవాల్టి బ్లాగ్, మినీ బ్లాగ్. నచ్చిందా? నచ్చింది ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.